హైపర్ ఆదితో పాటు ప్రస్తుతం జబర్దస్త్లో ఉన్న దాదాపు అందరు కమెడియన్స్ను తొలగించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని నాగబాబు భావిస్తున్నాడట. అదే విషయాన్ని షో నిర్వాహకులకు చెప్పడంతో వారు కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో పాతవారిని పక్కకు పెట్టాలనే నిర్ణయానికి వచ్చామని షో నిర్వాహకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న కమెడియన్స్కు భారీగా క్రేజ్ పెరిగింది. ఆ కారణంగా వారు అత్యధిక పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. వారికి అంత ఇవ్వడం కష్టంగా మారింది. అందుకే వారిని తొలగించి వారి స్థానంలో తక్కువ పారితోషికం ఇచ్చి షోను రన్ చేయాలనే ఉద్దేశ్యంతో నాగబాబు అండ్ టీం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కమెడియన్స్లో హైపర్ ఆదికి విపరీతమైన క్రేజ్ దక్కింది. దాంతో ఆయన పారితోషికం షోలోనే అత్యధికంగా ఉంది. ఇప్పటి వరకు ఏ జబర్దస్త్ కమెడియన్కు కూడా ఇవ్వని పారితోషికం ఇస్తున్నారు. అది నిర్వాహకులకు కష్టంగా మారింది. అంత మొత్తంలో ఇవ్వడం వల్ల పెద్దగా లాభాలు రావడం లేదట. అందుకే అతడిని తీసేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. జబర్దస్త్ నుండి హైపర్ ఆదిని తొలగించినట్లయితే షో సంకనాగిపోవడం ఖాయమని నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం చెత్తగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఆదిని తొలగిస్తే షోను చూడమంటూ కొందరు ఆయన అభిమానులు అంటున్నారు. షోను కొత్తవారితో చేయాలనే నిర్ణయం ఏమాత్రం బాగాలేదని ప్రముఖులు కూడా అంటున్నారు. మెల్లమెల్లగా కొత్తవారిని యాడ్ చేయాలి తప్ప ఒక్కసారిగా పాతవారి స్థానంలో అంతా కొత్తవారిని తీసుకురావడం అంటే షో క్రేజ్ను తగ్గించడమే అంటున్నారు. ఆది స్కిట్లు లేకుంటే జబర్దస్త్ కామెడీ షోను ఎవరూ చూడరని ప్రేక్షకులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.